ఈరోజు వైశాఖ మాసం రెండవ రోజు. ఈ వైశాఖ మాసం రెండవ రోజున మనము రెండవ అధ్యాయం నందు అంటే వైశాఖ మాసమున చెయ్యవలసిన వివిధ దానములు వాని ఫలితములను గురించి తెలుసుకుందాము. నారద మహర్షి అంబరీష మహారాజుతో మరలా ఈ విధముగా పలికెను. ఓ అంబరీష మహారాజా, నేను చెప్పేది సావధానముగా వినుము. విష్ణు ప్రీతికరమగుటచే మాధవ మాసమని వైశాఖ మాసమును అందురు. ఈ వైశాఖ మాసముతో సమానమైన మాసములు ఏవి కూడా లేవు. కృతయుగమంతటి ఉత్తమ యుగములు కూడా లేవు. వేద సమానమైన శాస్త్రము లేదు. గంగా జలమునకు సాటియగు తీర్థ జలములు కూడా లేవు. జలదానముతో సమానమైన దానము కూడా లేదు. భార్య సుఖముతో సమమైన సుఖము కూడా లేదు కదా. అట్లే వ్యవసాయం చేయుట వలన వచ్చు ధనమునకు సాటి అయిన ధనము కూడా లేదు ఇలలో. జీవించుట వలన వచ్చు లాభమునకు సమమైన లాభము కూడా లేదు కదా. నిరాహారముగా చేసిన తపమును మించిన తపము కూడా లేదు. దానము చేయుట వలన వచ్చు సుఖమునకు సాటి అయిన సుఖము కూడా లేదు. దయా సమానమైన ధర్మము కూడా లేదు. కంటితో సమమైన కాంతియు కూడా లేదు. భోజన తృప్తితో సమమైన తృప్తి గాని, వ్యవసాయముతో సమమైన వ్యాపారము కానీ, ధర్మ సమమైన మిత్రుడు, సత్య సమమైన కీర్తి కూడా లేవు. ఆరోగ్యముతో సమానముగు అభివృద్ధి, శ్రీ మహావిష్ణు సముడైనటువంటి రక్షకుడు ఈ వైశాఖ మాసమున రవి కవులు వర్ణించుచున్నారు. శేషసాయియగు శ్రీ మహావిష్ణువునకు ఈ వైశాఖ మాసము మిక్కిలి ప్రియమైన మాసమని చెప్పుదురు. ఇట్టి మాసమున వ్రతమును పాటింపక వ్యర్థముగా గడిపినవాడు ధర్మహీనుడు అగుటయే కాకుండా పశు పక్షాది జన్మలను పొందుచున్నాడు. వైశాఖ మాస వ్రతమును పాటింపనివాడు చెరువులు త్రవ్వించుట, యజ్ఞయాగాదులను చేయుట మున్నగునవి ఎన్ని ధర్మకార్యములు చేసినను ఈ వైశాఖ మాస వ్రతమును పాటింపకుండా ఉండినచో ఇవి అన్నీ వ్యర్థములకు పోవచున్నవి. ఈ వైశాఖ వ్రతమును పాటించువానికి మాధవ అర్పితములనవి గావించి భక్షించిన ఫలాదులకును శ్రీ మహావిష్ణు సాయుధ్యము కలుగును. అధిక ధన వ్యయము చేయదగిన వ్రతములు ఎన్నియో ఉన్నవి. అట్లే శరీరమునకు క్లేశమును కలిగించు వ్రతములను కూడా ఎన్నియో ఉన్నవి కదా. ఆ వ్రతములన్నీ తాత్కాలిక ప్రయోజనములను మాత్రమే కలిగించును. అంతేకాకుండా పునర్జన్మను కలిగించును, అంటే ముక్తిని ఇయ్యవు. కానీ నియమపూర్వకమైన వైశాఖ మాస ప్రాతకాల స్నానము పునర్జన్మను పోగొట్టును, అనగా ముక్తినిచ్చును అని అర్థము. అన్ని దానములు చేసినచో వచ్చు పుణ్యము కాని, సర్వతీర్థముల యందు స్నానము చేసిన వచ్చు పుణ్యము కాని ఈ వైశాఖ మాసమున జలదానము చేసినంతనే వచ్చును. జలదానము చెయ్యునట్టి శక్తి లేకున్నచో, అట్టి శక్తి కల మరి ఒకటిని ప్రబోధించినచో అట్టివానికి సర్వ సంపదలు కూడా కలుగును. హితములు చేకూరును. దానములు అన్నింటినీ ఒకవైపునను, జలదానమును మరొక వైపునను ఉంచి తూచినచో జలదానమే గొప్పదిగా మనకు కనిపించును. బాటసారుల దప్పిక తీర్చుటకై మార్గమున చలివేంద్రములను ఏర్పరిచి జలదానము చేసినచో వాని కులములోని వారందరూ పుణ్యలోకములను పొందుదురు. అట్లే జలదానము చేసిన వారు విష్ణులోకమును పొందుదురు. చలివేంద్రము ఏర్పాటు చేసడంతో బాటసారులు, సర్వదేవతలు, పితృదేవతలు అందరూ సంతృప్తులై ప్రీతి పొంది వరములనిత్తురు. ఇది నిస్సంశయముగా సత్యము కదా అని తెలిపెను. దప్పిక ఉన్నవాడు నీటిని కోరను, ఎండ బాధపడినవాడు నీడను కోరను, చెమట పట్టినవాడు విసురుకొనటకు విసనకర్రను కోరను. అలాగే వైశాఖ మాసమున కుటుంబ సహితుడైన బ్రాహ్మణునకు జలమును, గొడుగును, విసనకర్రను దానము ఇయ్యవలను. నీటితో నిండిన కుంభమును, అంటే ఉద కుంభము దానము చెయ్యనివాడు చాతక పక్షి అయి జన్మించును. చాతక పక్షి భూస్పర్శకల నీటిని త్రాగిన చనిపోవును. కావున మబ్బుల నుండి పడుచున్న నీటి బొట్టులను క్రింద పడకుండా ఆకాశముననే చూచుచూ త్రాగి ఉండును. ఆ నీరే వాటికి జీవనాధారమైన ఆహారమని కవులు వర్ణింతురు. ఇక దప్పిక కలవానికి చల్లని నీటిని ఇచ్చి ఆదరించిన వానికి కొన్ని రాజసూయ యాగములు చేసినంత పుణ్య ఫలము కలుగును. ఎండకు అలసిపోయిన వానికి
లేదా బ్రాహ్మణునికి విసనకర్రతో విసిరి ఆదరించినవాడు పక్షిరాజై త్రిలోక సంచార లాభమును పొందును. ఆ విధముగా జలము ఇయ్యనివారు బహువిధములైన వాత రోగములను పొంది పీడితులై చనిపోదురు. ఎండకు అలసిపోయిన వానికి విసురుటకు విసనకర్ర లేనిచో పైబట్ట అంటే ఉత్తరీయము లేదా వాటితో సమానమైన వాటితో విసిరిన వాడు పాప విముక్తుడై విష్ణు సాయుధ్యమును పొందును. పరిశుద్ధమైన మనస్సుతో భక్తితో తాటియాకు విసనకర్ర ఇచ్చినను సర్వపాప విముక్తుడై బ్రహ్మలోకమున పొందును. అలసటను వెంటనే పోగొట్టునట్టి విసనకర్రను ఇయ్యనివాడు నరకలోక బాధలను పొంది భూలోకమున పాపాత్ముడై జన్మించును. గొడుగును దానము చేసినచో ఈ వైశాఖ మాసమున ఆది భౌతిక, ఆది దైవిక, ఆది ఆత్మిక దుఃఖములన్నీ కూడా నశించిపోవును. విష్ణు ప్రియమైన ఈ వైశాఖ మాసమున గొడుగు దానమును ఇయ్యనివాడు నిలువ నీడలేనివాడై పిశాచమై బాధపడును. ఈ వైశాఖమున పాదుకలు అంటే చెప్పులను దానమిచ్చేవాడు యమదూతలను తిరస్కరించి విష్ణులోకమున చేరను. మరియు ఇహలోకమున బాధలను పొందడు, సర్వ సుఖములను పొందును. చెప్పులు లేక బాధపడువానికి, చెప్పులు లేవని అడిగిన వానికి చెప్పులను దానము చేసిన వాడు బహుజన్మలలో రాజు అయ్యే అవకాశం ఉన్నది. నిరాధారులకు బాటసారులకు ఉపయోగించినట్లుగా అలసట తీరునట్లుగా మండపము మున్నగు వానిని నిర్మించిన వాటి పుణ్య పరిమాణము బ్రహ్మయును కూడా చెప్పజాలడు. మధ్యాహ్న కాలమున అతిథిగా వచ్చిన వానికిని లేదా బ్రాహ్మణునికి ఆహారమునిచ్చి ఆదరించినచో అనంత పుణ్యము కలుగును. ఓ అంబరీష మహారాజా, అన్నదానము వెంటనే తృప్తి కలిగించు దానములలో ఎంతో ఉత్తమమైనది కదా. కావున అన్నదానముతో సమానమైన దానములు ఏవీ కూడా లేవు. అలసి వచ్చిన బాటసారిని ఎంతో వినయముగా మధురముగా కుశల ప్రశ్నలు అడిగి వారిని ఆదరించి పుణ్యము అనంతము లభించును. కావున ఆకలి కలవానికి భార్య, సంతానము, గృహము, వస్త్రము, అలంకారము మున్నగునవి ఇష్టములు కావు కదా, ఆవశ్యకములు కూడా కావు. అన్నము మాత్రము ఇష్టమైనటువంటి ఆవశ్యకము. కానీ ఆకలి తీరినచో ఇవన్నీ అంటే భార్యాదులు ఇష్టములు ఆవశ్యకములు అగును. అనగా అన్నము, భార్య మున్నగు వాటికంటే ముఖ్యమైనది, ప్రశస్తమైనది ఏదీ లేదు కదా. అట్టి అన్నదానమును అన్ని దానముల కంటే ఉత్తమమైనదని భావము. కావున అన్నదానముతో సమానమైన దానము ఇంతకు ముందు లేదు, ముందు కాలమున కూడా ఉండబోదు. ఈ వైశాఖ మాసమున అలసిన బాటసారికి గాని లేదా బ్రాహ్మణునికి గాని జలదానము, ఛత్రదానము, వ్యసన దానము, పాదుకాదానము, అన్నదానము మున్నగు వాటిని చెయ్యని వారు పిశాచమై ఆహారము దొరకకుండా తన మాంసమునే తాను భక్షించునట్టి దురవస్థను పొందుదురు. కావున అన్నదానము మున్నగు వానివి యథాశక్తిగా చెయ్యవలేను. ఓ రాజా, అన్నమును పెట్టినవాడు తల్లిని తండ్రిని తన ఆదరణ మున్నగు వానిచే మరిపించును. కావున త్రిలోకవాసులు అందరూ కూడా అన్నదానమనే సర్వోత్తమమైన దానమని చెప్పుచున్నారు, మెచ్చుకొనుచున్నారు కూడా. జన్మనిచ్చిన తల్లిదండ్రులు కేవలం జన్మనిచ్చినప్పటికీ అన్నదాతలు మాత్రమే కన్నందులకు అన్నము పెట్టవలసిన నైతిక బాధ్యత వారికి కలదు. కానీ అన్నదానము చేసి జీవితమును నిలిపినవాడు తల్లిదండ్రుల కంటే నిర్వాజమైన ఉత్తమ బంధువు కూడా. నిజమైన తల్లియు తండ్రియు అన్నదాతయే కదా. కావున అన్నదాత సర్వతీర్థ దేవతా స్వరూపుడు, సర్వదేవతా స్వరూపుడు, సర్వధర్మ స్వరూపుడు. అంటే అన్నదానమున అన్ని తీర్థములు, వానిలో స్నానము చేసిన పుణ్యములు, సర్వదేవతలు అంటే అందరి దేవతలను పూజించిన ఫలమును, సర్వధర్మములు అంటే అన్ని ధర్మములను ఆచరించిన ఫలములు కలుగును అని భావము. 2వ అధ్యాయం సంపూర్ణం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ కామెంట్, లైక్, share and subscribe our channel.